బక్కా జడ్సన్ సార్ ఇంటి వద్దకైతే మనం వచ్చున్నాము. ఇక్కడ సార్ గురించని, నిరుద్యోగుల గురించని ఇప్పుడు మనం మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉంది సార్ నిరుద్యోగుల గురించి? నిరుద్యోగుల గురించి ప్రభుత్వ వైఖరి గురించి నువ్వు అడుగుతున్నావు కాబట్టి నిరుద్యోగులను నిండా ముంచింది ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏ నిరుద్యోగుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చారో ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు బ్రతుకు లేకుండా చేసిన పెద్ద మనిషి ఎవడంటే రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి అనేటువంటి పెద్ద మనిషికి అసలు సిద్ధాంతం లేదు, ఒక సామాజిక న్యాయాన్ని చేసేటువంటి శక్తి లేదు. కేవలము మరి బూతు మాటలు తిట్టి ముఖ్యమంత్రి అయిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దురదృష్టం ఏంటంటే నిరుద్యోగులు అప్పుడున్న ప్రభుత్వం బాగలేదని, కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని వాళ్ళు పోరాటం చేసి ఈ గవర్నమెంట్, ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు. ఈ చేసిన పాపానికి ఇవాళ వాళ్ళు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వాళ్ళు అడుగుతున్నది ఏంది? కొన్ని ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయమంటారు, కొన్ని ఎగ్జామ్స్లలో ముఖ్యంగా పెంచమంటారు, మెగా డిఎస్సి పెట్టమని చెప్తున్నారు. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా కొన్ని పోస్టులు పెంచమని చెప్తున్నారు. దీంట్లో కాని పని ఏమున్నది? ఎందుకు నిరుద్యోగులు ఏదైతే వాళ్ళు కోరుకున్నారో వాళ్ళ ప్రకారంగా ప్రభుత్వం నడిస్తే వచ్చిన నష్టం ఏమున్నది? దానికి కులం లేదు, నిరుద్యోగులకు కులం లేదు. అందులో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, సమస్త కులాలు ఉన్నాయి. అందరూ కూడా కలిసి నిరుద్యోగులు. ఆ నిరుద్యోగులకు కనుక నువ్వు సపోర్ట్ చేస్తే మొత్తం అన్ని వర్గాల కులాల వాళ్ళకు కూడా సపోర్ట్ చేసిన దాని కింద పార్టీకి మంచి పేరు వచ్చేది, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేది, రేవంత్ రెడ్డికి మంచి పేరు వచ్చేది. కానీ ఆయనకి ఎవడు చెప్తుండో స్వతహాగా ఆయనకి ఏం తెలియదు. ఓడు చెప్తే ఈయన మనిషి కాదు. అహంకారం ఒక్కటే నెత్తి నిండా నిండింది. దానికి వల్లనే ఈ పతనం. నిన్నగాక మొన్న పార్లమెంట్ ఎన్నికలైతే 16 గెలవాల్సినటువంటి పార్లమెంటు సీట్లు 8 కుదించబడ్డాయి. ఇవాళ కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిపోయింది. కారణం ఈయన యొక్క నిర్ణయాల ఫలితంగా, తప్పుడు నిర్ణయాల ఫలితంగా ఈ పరిస్థితి వచ్చింది అనేది గమనించుకోవాలి. 8 సీట్లు వచ్చినందుకు ఆయన సిగ్గుతో తల వంచుకొని అసలు ఎక్కడ తప్పులు జరిగినాయో సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పొద్దాక అవతలి పార్టీలను తిట్టి పొద్దు గడుపుకుంటామంటే సరి అయింది కాదు. వాళ్ళు ఓడిపోయింది, అయిపోయింది, అలా పని అయిపోయింది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అనేది ఇక్కడ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇదే నిరుద్యోగులు రాబోయే కాలంలో మళ్ళీ నీ ఓటమికి వాళ్ళే ముందుండి నడిపిస్తారు. ఇది ఎవ్వరు కాదనలేడు ఈ సత్యాన్ని. పేద ప్రజలకు నువ్వేం చేయటం లేదు, ఒక్క స్కీమ్ అమలు కాలేదు, కరెంటు రావటం లేదు, ఇవాళ రైతు బంధు రావటం లేదు, దళిత బంధు రావటం లేదు. ఇవన్నీ బోంగా ముఖ్యంగా రైతులకు ఇస్తామని చెప్పినటువంటి అదేంటది 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు, అది కూడా ఇవ్వటం లేదు. ఇది రైతుల వ్యతిరేకమైన ప్రభుత్వంగా మారిపోయింది, ఎస్సీలకు వ్యతిరేకమైన ప్రభుత్వంగా మారిపోయింది, ఎస్టీలకు వ్యతిరేకమైన ప్రభుత్వంగా మారిపోయింది. ఏ రకంగా ఏ నమ్మకంతోనైతే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకున్నా అవన్నీ ఏ ఒక్కటి కూడా మరి అమలు జరగలేదనేటువంటిది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నిరుద్యోగులకు న్యాయం జరగాలని ఒక దళిత నాయకుడు గత 30-40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే తన పుట్టుకే కాంగ్రెస్ పార్టీ, ఇంట్లో కూడా చూడ అన్ని కాంగ్రెస్, రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంది. అటువంటి వ్యక్తి, ఒక వికలాంగుడు, అంతేకాదు ఒక దళితుడు 10 రోజులు ఆమరణ దీక్ష చేస్తే పలకరించినోడు లేడు. ఎంత న్యాయం అంటే సస్య జావనాయన. అసలు నిజంగా జడ్సన్ చూడు చేస్తే ఈ రాష్ట్రంలో రాజ్యం వెళ్తారా మీరు? ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతాడని నేను అడుగుతున్నా. ఇవాళ మేమందరం కూడా ఆయన బ్రతిమలాడి ఒప్పించి విత్డ్రా చేయించినాం. 10 రోజులు అయింది. తనేం కావాలి, తన కుటుంబం ఏం కావాలి, నమ్ముకున్న ప్రజలేం కావాలి? ఈరోజు జడ్సన్ 10 రోజులు ఆమరణ నిరాదీక్ష చేస్తుందంటే నిరుద్యోగులంతా ఆమరణ నిరాదీక్ష చేస్తున్నట్టే లెక్క. ఎవరు కూడా ఇవాళ పరీక్షలు రాయడానికి కూడా వాళ్ళకు సమయం లేదు, వాళ్ళకు కొంత టైం కావాలన్నట్టు నువ్వు ఇవ్వట్లేదు అంటే దీని అర్థమే. ఇలా జడ్సన్ తన సొంతం కోసం చేయటం లేదు, తన ఉద్యోగం కోసం చేయటం లేదు, సమాజం కోసం ఇవాళ 10 రోజుల ఆమరణ నిరాదీక్ష చేయటం అంటే ఎంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. ఏ రకంగా పేద విద్యార్థుల కోసం అనుకో, నిరుద్యోగ యువకుల కోసం అనుకో ఏ రకంగా కొట్లాడుతారో ఆయన మనసును అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మనం లేం. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెసే కాదు, కానీ జడ్సన్ మాత్రం ప్రపంచమంతా తెలిసినటువంటి కాంగ్రెస్ వాది. నేను కూడా కాంగ్రెస్ కాదు ఒక మాట చెప్పాలంటే. కానీ అసలు ఒరిజినల్ కాంగ్రెస్ని మొట్టమొదటి బయటికి పంపించి అతను చేసే
ఈ కార్యక్రమాన్ని ఏదైతే నిరుద్యోగులకు న్యాయం చేయమని కోరుతా ఉన్నాడో ఆ డిమాండ్ను లెక్క చేయని పద్ధతిలో ఉండటం అంటే ఇది చాలా బాధక. ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఇది అహంకారపూరితమైనటువంటి ప్రభుత్వం. ఈ రకంగా ఉండటం వల్ల మరి తీరని నష్టం రాబోయే కాలంలో జరగబోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా జడ్సన్ను ఇవాళ ప్రతి నిరుద్యోగ యువకుడు హర్షిస్తున్నాడు. ఆయన యొక్క నిర్ణయం పట్ల, ఆయన చేసే కార్యక్రమం పట్ల నేను కూడా వారిని అభినందిస్తూ ఉన్నా. ఇవాళ ప్రజల కోసం బతికినోడే లీడరు, పైసలు సంపాదించినోడు కాదు, బ్రోకరిజం చేసినోడు కాదు. ఇవాళ కేవలం ఈ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే బిజినెస్ చేసుకొని బతుందే తప్ప ప్రజల కోసం లేదు అనేది మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అతని మొండి వైఖరిని తీవ్రంగా నేను ఖండిస్తాను. మనం చూసుకున్నట్లయితే ఈరోజు గత ప్రభుత్వం కొట్లాడి తెచ్చుకున్న ప్రభుత్వం తెలంగాణలో 10 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు ఈరోజు ఓయూలో ధర్నా చేస్తున్నారు కదా సార్. వాళ్ళు అది 10 సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేటీఆర్ ఉద్యోగాలే ఇవ్వలేదని చెప్పేసి ఈరోజు వాళ్ళు ధర్నా చేస్తున్నారు సార్ ఓయూలో. కాంగ్రెస్ వాళ్ళకు నిజంగా యువకులకైతే కాంగ్రెస్ ఆలోచన అట్లుంటే ఇజ్జత్తోని సిగ్గుతలు ఉంచుకోవాలి. యువకులు ఆలోచన చేయాల్సింది నిరుద్యోగుల గురించి. కాంగ్రెస్ పార్టీని ఎవరు కాదని, నేను కాంగ్రెస్ పార్టీ బతకాలని నేను సలహాలు ఇస్తున్నాను. నేను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టింది కాబట్టి 8 సీట్లకు వచ్చింది. అది నిరుద్యోగ యువకులు ఆలోచించాలి, కాంగ్రెస్ పార్టీ యువకులు ఆలోచించాలి. జడ్సన్ అనేవాడు 10 రోజుల్లో ఆమన్యాలు చేస్తుంటే ఒక్క కాంగ్రెస్ కూడా ఇక్కడ రాకుండా కంట్రోల్ చేసేటువంటి ముఖ్యమంత్రి ఏ రకమైన ముఖ్యమంత్రి? అసలు మానవత్వం ఉందా? కనికరం ఉందా? అసలు ఒక పేద కుటుంబాల నుంచి వచ్చినప్పుడు ఇంత ధైర్య సాహసపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు అప్రిషియేట్ చేయటమే కాదు, ఇవాళ వాళ్ళు కోరుకున్న చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ తమ్ముడినైనా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది న్యాయం కాదు. నిరుద్యోగ యువకులు ఏదైతే కోరుతున్నారో వాళ్ళ కోరిక ప్రకారంగా ప్రభుత్వం నడవాల్సిన అవసరం ఉంది. దానికి కులం లేదు. అన్ని ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు అగ్రవర్ణాలతో సహా అన్ని కులాల విద్యార్థులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం తప్ప ఎవరు మాత్రం సొంతం కోసం చేస్తే ఇయ్యకు ఎవరైనా పైరవి చేసుకుంటే. కానీ ఇది అది కాదు కదా, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ జీవితానికి సంబంధించినటువంటి విషయం కదా. దాన్ని కూడా తప్పుపట్టే పద్ధతిలో ఎవరన్నా చేస్తే మాత్రం అది దుర్మార్గం. ఇది సహించినటువంటి విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ధర్నాలు బొర్నాలు ఏదైనా మంచి కోసం చేయండి, రైతులకు రైతు బంధు ఇవ్వటంలో చేయండి, కరెంటు సక్రమంగా రావటంలో చేయండి. అదేవిధంగా ప్రభుత్వంలో ఇస్తామన్నది ఏ ఒక్కటి కూడా మహిళలకు 2500 ఇస్తామన్నది ఇచ్చే ఏర్పాటు చేయండి, ధర్నా చేయండి. దేనికోసం ధర్నా చేస్తున్నారు ఇవాళ? ఇది సరి అయిన పద్ధతి కాదనేదే నా ఉద్దేశం. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తన పంతం కోసం, తన అహంకారం కోసమే, పెత్తందారుల కోసమే, డబ్బున్నోడి కోసమే రాజ్యం నడుస్తుంది తప్ప పేదోడి కోసం కాదు. పేదోడికి మనోడికి టికెట్ ఇచ్చారా? పేదవాడికి ఎవరికైనా టికెట్ ఇచ్చారా? పెత్తందారులకే ఇచ్చారు, డబ్బున్నోళ్ళకే ఇచ్చారు. నిన్నగాక మొన్న పార్టీని తిట్టినోళ్ళకే వెంటనే తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు. 1000 కోట్ల రూపాయలను తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు? ఇవి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీని బతికించుకుందాం. రేవంత్ రెడ్డి చేసే కార్యక్రమాల మీద ఖచ్చితంగా వీలైతే అందరూ మాట్లాడవలసిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారి జ్ఞానోదయం గడగాల్సినటువంటి అవసరం ఉంది. సరి చేసుకోమని కోరుతున్నాం, నిర్ణయాలను సరి చేసుకోమని కోరుతున్నాం. పార్టీకి వ్యతిరేకంగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు కాబట్టి నేను ఇక్కడ మాట్లాడుతాను, లేకపోతే నేను నీ దగ్గరికి వచ్చి మాట్లాడతాను. నేనేం కొత్త పిల్లగా, నేను 30 ఏళ్ళు ఎమ్మెల్యే చేశాను, నేను 6 సార్లు గెలిచాను. నేను ఇవాళ నేను బయట పార్టీ క్రమశిక్షణకు మారుపేరు బతికేగా నేను ఇవాళ మాట్లాడుతున్న అర్థమైంది. నువ్వు కేవలం నీ సొంత అభిప్రాయాలతో పోతున్నావు తప్ప ప్రజాభిప్రాయంతో నువ్వు పోవటం లేదు. ఇది ప్రజాప్రభుత్వం కాదు. ప్రస్తుతం అయితే రాబోయే కాలంలో దీన్ని ప్రజాప్రభుత్వంగా మార్చాలంటే రేవంత్ రెడ్డి గారు మారాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. సార్, ఇప్పుడు చాలామంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్తున్నారు కదా సార్. ఈ విధంగా వాళ్ళకి వెళ్ళే వాళ్ళకు మంత్రి పదవి ఇవ్వనని చెప్పేసి అంటారు సార్. దాని గురించి మీరు? వాళ్ళు ఏ పార్టీలైనా చెప్తున్నా, నేను ఒక్క బీఆర్ఎస్ పార్టీ అని కాదు, ఆ పార్టీ అని ఏది కేసీఆర్కి ఏమైనా పోతుందా? వీళ్ళు మారితే ఏం పోదు. రేపు ప్రజలు ఓట్లేసేటప్పుడు వీళ్ళు ఏమైనా అడ్డంమంటారా? వీళ్ళే గెలవరు. మొన్న మనం చూసినాం కదా, ఇప్పుడు అటుకెళ్ళి ఇటు మారినోడు గెలవలే, అటుకెళ్ళి అటు మారినోడు గెలవలే. ఇదంతా కాదు. ఎమ్మెల్యేలు మారటం వల్ల ప్రజల మీద ఏ రకమైనటువంటి ఎఫెక్ట్ ఉండకపోగా కాంగ్రెస్ పార్టీ మాత్రం పార్టీలను మార్పించుకుంటున్నారు, బలవంతంగా వాళ్ళని ఫోర్స్ చేసి తీసుకుంటున్నారని చెడ్డ పేరు రావటం తప్ప దానివల్ల పార్టీకి ప్రయోజనం అయితే లేదు. రేవంత్ రెడ్డి గారిని దించే అవకాశం కూడా లేదు. ఆయన భయపడి ఇట్లా చేసుకుంటుండే తప్ప ఇది మంచి పద్ధతి కాదు. ఎవరైనా సరే పార్టీ మారితో రాళ్లతో కొట్టమని చెప్పినటువంటి నీతిమంతుడు మన ఎవరు? రేవంత్ రెడ్డి గారు.
మరి అంత నీతితో మాట్లాడిన మనిషి ఇంత దిగజారి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆయన పార్టీకి ఏ రకమైనటువంటి ఆయన పదవికి ఏ రకమైన ప్రాబ్లం లేదు. కానీ ఎందుకో మరి భయపడుతున్నాడు, ఈ రకంగా చేస్తూ ఉన్నాడు. దానివల్లనైతే పార్టీకి వచ్చే లాభం అయితే లేదు. సార్ మొత్తానికి ఇప్పుడు మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల గురించి ఇటు నిరుద్యోగుల గురించి అని ఆలోచిస్తుందని ఎంతవరకు భావించవచ్చు సార్? నిరుద్యోగులకు హామీ ఇస్తుంది అనుకోవచ్చా సార్? అరే, నిరుద్యోగ భృతి స్థానాలు ఇచ్చిండా? నిరుద్యోగులందరికీ కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు, ఇచ్చిండా? ఇవ్వలేదు కదా. సంవత్సరం లోపల పాపం రాహుల్ గాంధీ లాంటి మహనీయుని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడిచ్చారు. ఆయన మాట తప్పిపోయినట్టే కదా. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తామన్నారు, మాట తప్పారు. నిరుద్యోగులు ఒక ఉసురు పోసుకుంటున్నారు. ఇది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తున్నారని 100 మీటింగ్లలో 100 సార్లు చెప్పాడు రేవంత్ రెడ్డి గారు. ఏమైంది? ఎందుకు ఇవ్వటం లేదు? ఇవాళ వాళ్ళే కదా ఈ రాష్ట్రాన్ని బతికిచ్చేవాళ్ళు, కానీ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేవాడు యువకుడే. కాబట్టి వాళ్ళ మాటనే నెరవేర్చలేదు. ఇంకా రేపు రాబోయే కాలంలో ఏం చేస్తారండి వీళ్ళు? కాబట్టి నిరుద్యోగులకు వ్యతిరేకమైనటువంటి పార్టీ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్.